చేశాడు, చిన్న ఆయన చనిపోయాడని ఆయన కూడా సిబిఐకి అంతా చెప్పాడు. ఆయన అది రికార్డ్ అవ్వలేదు అనుకున్నారు. ఆ వాయిస్ మొత్తం క్లియర్గా రికార్డ్ చేశారు. అందుకని ఆ కేసు రాకుండా చేస్తున్నారు. సో దీన్ని బట్టి పరిశీలించి పరీక్షించి పరిశోధించి చూడగా తేలినదేమనగా వివేకానంద రెడ్డి గారిని వైఎస్ కుటుంబీకులే, ఇంకా క్లోజ్ కుటుంబీకుల సలహా సూచనతో ఓం నమ శివాయ కావించబడినదని చెప్పి అందరికీ చాలా స్పష్టంగా తెలిసింది. మరి ఈ స్టేట్మెంట్కి మరి ఎలాగో కేసు కంటిన్యూ చేయాలి, రీఓపెన్ చేయాలని సునీత కూడా అడుగుతుంది. మరి ఈయన కూడా, ఎందుకంటే ఆదమరుపులో నిజాలు వస్తాయి, అబద్ధం ఆడాలంటే ఆలోచించాలి. ఆయన పుసుక్కుని హత్యగా చనిపోయారని చెప్పారు. ఏమయ్యా ఇంకోసారి పెడితే డౌన్లోడ్ అవుద్దా? ఎందుకంటే 30 seconds పెట్టే కానీ ఇది టర్నింగ్ పాయింట్. ఎవరు క్యాచ్ చేయలే దురదృష్టవశాత్తు. సర్లే, ఇందులోంచి నా ఫోన్లోనే ఇంకొకరికి ఫార్వర్డ్ చేసి నేను చూపెడతానులే, పేరు లేకుండా. నీకు డౌన్లోడ్ అవ్వకపోతే. ఓటమి నాయకుల్లాగే రాష్ట్ర ప్రభుత్వ అధినేత మీద వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె ఒక్క నిమిషం ఇది చూసేసి రెడ్డి గారు భాగవతం. నాకు తెల్లవారు నిద్ర లేయంగానే టెలిఫోన్ కాల్, ఎవరో విలేకరు టెలిఫోన్ చేశాడు. సరే, వివేకానంద రెడ్డి గారు హత్య చేయబడ్డారు, చనిపోయారు పులివెందులకి ఫోన్ చేశాను. ఫోన్ చేసినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పినటువంటి విషయం, ఆయన గుండెపోటుకు లోనయ్యారు ఏం చేయాలి నాకు సెకండ్ కూడా వస్తుంది అని చెప్పారు. అదే విషయం నేను ప్రెస్కి చెప్పాను. అంతే, చనిపోయారు అంటే చిన్న తడబాటు, సారీ హత్య గావించబడ్డారు, చనిపోయారు. సో ఇది మిస్ అయ్యారు. అప్పుడు టీవీ 9 కూడా ఎడిట్ చేయలే, వాళ్ళు పట్టించుకున్నట్టు లేరు. సో ఇప్పుడు డిలీట్ చేస్తారేమో, బట్ మన దగ్గర ఉండిపోయింది. ఇది ఖచ్చితంగా హత్య అన్న సంగతి వీళ్ళకి ముందే తెలుసు, ఎవడు చేయించాడో తెలుసు, ఎందుకు చేయించారో తెలుసు. ఇవాళ స్పెసిఫిక్గా దీన్ని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, ఇక్కడ తగలకుండా ఇక్కడ తగిలిన డ్రామా గురించి అన్ని సేఫ్టీలు చూసుకుని ఆడిన ఈ డ్రామా, ఈ ఎన్నికల డ్రామా, అప్పుడు చిన్నాన్ని ఖర్చు రాశారు, అది బాబు గారి అకౌంట్లో చూశారు.